గౌతం 5వ స్కందంలో 22వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. గ్రహ మండలం గురించి, గ్రహాల యొక్క కక్షల గురించి. సో ఈ అధ్యాయం మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మొదటి శ్లోకం. పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నారు, హే ప్రభు, మీరు ఈ విషయాలు ముందు చాప్టర్లో చెప్పారు, అధ్యాయంలో సూర్యదేవుడు కూడా ధ్రువలోకం చుట్టూ తిరుగుతాడు అని. ఇంకా ఈ విధంగా అరౌండ్ ధ్రువలోక విత్ బోత్ ధ్రువలోక అండ్ మూన్ సుమేర్ ఆన్ ఇస్ రైట్. సో ధ్రువలోకం ఇంకా సుమేరు పర్వతం కూడా తన కుడివైపు పెట్టుకొని సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అని. అట్ ద సేమ్ టైం దాంతోపాటే ఆయన సన్ గాడ్ ఫేసెస్ ద సైన్స్ ఆఫ్ జోడియాక్. సో రాశులు ఉంటాయి కదా, ఆ రాశుల్ని కూడా ఫేస్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా సుమేరు ధ్రువలోకం లెఫ్ట్ సైడ్ ఉంటుందంట. సో ఈ విధంగా లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు సైడ్లు ఎలా సుమేరు పర్వతం ఇంకా ధ్రువలోకం ఉండి సూర్యుడు తిరుగుతాడు ఈ రాశుల్లో అనే విషయం ఆయనకి అర్థం కావట్లేదు. అందుకనే ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. సో ఆయనకి ఈ విషయాన్ని అర్థం చేయించడానికి, అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఎలా ఉంటాయి. ఇప్పుడు శుకదేవ్ గోస్వామి ఈ యొక్క ప్రశ్నకి జవాబు ఇస్తూ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఆ ఉదాహరణ ద్వారా మనం ఎంతో తొందరగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వెన్ ఎ పాటర్స్ వీల్ ఈజ్ మూవింగ్, అంటే కుమ్మరి ఉంటాడు కదా, కుమ్మరుడు. సో అతను పాట్స్, మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉంటాడు. ఆయన తయారు చేయడానికి ఒక చక్రం ఉపయోగిస్తాడు. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆయన మధ్యలో ఆ తిరుగుతున్న చక్రం మీద మట్టితో పాత్రలు తయారు చేస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. సో వెన్ ఎ పాటర్స్ వీల్ ఈజ్ మూవింగ్, అలా చక్రం కదులుతున్నప్పుడు స్మాల్ యాంట్స్ లొకేటెడ్ ఆన్ దట్ బిగ్ వీల్ ఆర్ మూవింగ్ విత్ ఇట్.
సో ఆ యొక్క చక్రం పైన చీమలు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న చీమలు ఉన్నాయి, ఆ చీమలు కూడా చక్రంతో పాటు తిరుగుతున్నాయి. వన్ కెన్ సీ దట్ దేర్ మోషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వీల్ because they appear sometimes on the part of the wheel and sometimes on another. సో ఇప్పుడు ఇవి తిరుగుతున్నాయి కానీ ఇక్కడ అప్పుడప్పుడు ఆ చీమలు ఈ చక్రం పైన ఉన్నాయి, దాని చక్రం పైన తిరుగుతున్నాయి. సో అప్పుడప్పుడు ఆ చీమలు ఒక చక్రం ఒకవైపు కనిపిస్తాయి, ఇంకోసారి చక్రం ఇంకోవైపు కనిపిస్తాయి. అలాగే సైన్స్ అండ్ కాన్స్టలేషన్స్, ఈ నక్షత్రాలు, రాశులు ఏవైతే ఉన్నాయో, విత్ సుమేరు అండ్ ధ్రువలోక్ ఆన్ దేర్ రైట్ మూవ్ విత్ ద వీల్ ఆఫ్ టైమ్, కాలచక్రంతో పాటు తిరుగుతాయి. సుమేరు ఇంకా ధ్రువలోకాన్ని రైట్ సైడ్ పెట్టుకొని. కానీ అప్పుడప్పుడు ఇవి సూర్యుడు ఇంకా మిగతా గ్రహాలు కూడా వాటితో పాటు తిరుగుతున్నాయి. సో ఈ సూర్యుడు, గ్రహాలు అప్పుడప్పుడు ఈ యొక్క వివిధ రాశుల్లో డిఫరెంట్గా కనిపిస్తాయి. సో దిస్ ఇండికేట్స్ దట్ దేర్ మోషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జోడియాక్ అండ్ ద వీల్ ఆఫ్ టైమ్ ఇట్ సెల్ఫ్. సో వీటి యొక్క మోషన్ అంటే వీటి యొక్క ఆర్బిట్స్, ఇవి తిరగడం కూడా థింగ్ సపరేట్ అని తెలుస్తుంది మనకి. సో ఒరిజినల్ కాజ్ ఆఫ్ కాస్మిక్ మేనిఫెస్టేషన్ ఇస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ నారాయణ. మొత్తం సృష్టికర్త నారాయణ ఈ సృష్టికి. సో ఎవరైతే సాధువులు ఈ విషయాన్ని గ్రహించారో వాళ్ళు ఆయనకి ప్రార్థనలు అర్పిస్తారు. సో ఇంకా ఇక్కడ రాశారు ఏంటంటే, ఆయన సూర్యుడి రూపంలో వచ్చి అందరికీ, అన్ని లోకాలకి మేలు చేస్తున్నారు. ఆయన 12 భాగాలుగా ఆయన అవతరించి తద్వారా రకరకాల ఋతువుల్ని సృష్టించారు, వసంత ఋతువుతో మొదలుగా. ఈ విధంగా రకరకాల ఋతువుల్లో వేడి, చలి, మిగతావన్నీ కూడా సృష్టించబడ్డాయి. సో వర్ణాశ్రమం ప్రకారం వాళ్ళందరూ కూడా ఈ సూర్యనారాయణుడిగా ఆయన్ని ఆరాధిస్తారు. 3 వేదాలలో ఉన్నట్టు అగ్నిహోత్ర మిగతా అన్ని యజ్ఞాలు చేసుకుంటూ రకరకాల కర్మకాండ కార్యక్రమాలు చేస్తూ తద్వారా వాళ్ళు ఆరాధించుకుంటారు, ఇంకా యోగ పద్ధతి ద్వారా. తద్వారా వారి యొక్క జీవిత లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తారు. సో ఈ సూర్య భగవానుడు కూడా, ఆయన నారాయణుడు, విష్ణువు. సో ఆయన ఎక్కడ ఉంటాడంటే, అదే మనం ముందు కూడా చర్చించుకున్నాము, సిచ్యువేటెడ్ అవుటర్ స్పేస్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ పోర్షన్స్ ఆఫ్ ద యూనివర్స్. సో ఈ విధంగా ఇప్పుడు సూర్యుడు ఆయన కాలచక్రం మీద ప్రయాణిస్తూ 12 మాసాలు 12 వివిధ రాశుల్లో గమనం చేస్తూ ఉంటారు. తద్వారా వివిధ పేర్లను కూడా ఆయన గ్రహిస్తారు. అప్పుడు తద్వారా ఈ 12 మాసాలు కలుపుకొని ఒక సంవత్సరం అంటాం మనం. సో ఇది సోలార్. ఇంకొకటి ఏంటంటే లూనార్, అంటే చంద్రుడి యొక్క దాన్ని బట్టి, గమనం బట్టి. సో లూనార్ క్యాలిక్యులేషన్ ప్రకారం 2 ఉంటాయి, కృష్ణపక్షం, శుక్లపక్షం. సో వ్యాక్సింగ్ మూన్, ఇంకొకటి వేనింగ్ మూన్. ఈ యొక్క శుక్లపక్షం, కృష్ణపక్షం 2 కలుపుకొని ఒక మాసం, చంద్రుడి కాలమానం ప్రకారం, లూనార్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక మాసం తయారవుతుంది. దట్ సేమ్ పీరియడ్ ఈజ్ 1 day and night ఫర్ ద ప్లానెట్ ఆఫ్ పితృలోక. సో ఈ యొక్క చంద్రుడి యొక్క ఒక మాసము ఆ పితృలోక వాసులకి ఒక దినము రాత్రితో సమానం. ఇంకా నక్షత్రాల యొక్క గణనాల ప్రకారం ఎ మంత్, ఒక మాసం అంటే 2.25 కాన్స్టలేషన్. సో ఎప్పుడైతే సూర్యుడు 2 మాసాలు ప్రయాణిస్తారో ఒక ఋతువు టైం అయిపోతుంది. సో అందుకని ఆ విధంగా ఈ ఋతువులు అనేవి ఈ యొక్క
సంవత్సరం అనే దాంట్లోనే భాగాలు. సో ఈ విధంగా సన్ టేక్స్ టు రొటేట్. సో సూర్యుడు ప్రయాణించడానికి సగం ఆయన యొక్క ప్రయాణం చేయడానికి ఆయన అంటారు. అది దక్షిణం వైపున అవ్వచ్చు, ఉత్తరం వైపున అవ్వచ్చు. తో సూర్యుడికి 3 రకాల స్పీడ్స్ ఉన్నాయి. ఒకటి ఫాస్ట్గా పోతారు, ఒకటి స్లోగా పోతారు, ఒకసారి మోడరేట్గా పోతారు స్పీడ్. సో ఆయన మొత్తం భ్రమణం చేయడానికి ఒకసారి అన్ని స్వర్గము, భూలోకము, ఇంకా అన్ని 3 ఈ స్పీడ్స్లో కలిపి దానికి 5 పేర్లు ఉన్నాయి. సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, అనువత్సర, ఇంకా వత్సర అని. సో ఇది ఏంటంటే 5 పేర్లు ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు మనకు తాత్పర్యం చూస్తే అర్థమవుతుంది. సో మనం సూర్యకాలమానం ప్రకారం ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈచ్ ఇయర్ ఎక్స్టెండ్స్ 6 days బియాండ్ క్యాలెండర్ ఇయర్. సో ప్రతి సంవత్సరం 6 రోజులు క్యాలెండర్ ఇయర్ కన్నా కూడా ఎక్స్ట్రా అవుతుందంట. అకార్డింగ్ టు లూనార్ క్యాలిక్యులేషన్ అది క్యాలెండర్ ఇయర్ కన్నా 6 days తక్కువ అవుతుంది. సో కనుక ఇప్పుడు దేర్ ఫర్ ద మూమెంట్స్ ఆఫ్ సన్ అండ్ మూన్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ 12 days. సో సూర్యుడి గమనం మరియు చంద్రుడి గమనం ప్రకారం వాళ్ళ సంవత్సరం సూర్యుడిది చంద్రుడిది చూసుకుంటే గ్యాప్ 12 days డిఫరెన్స్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ సోలార్ ఇయర్ సూర్యుడి ప్రకారం ఒక సంవత్సరం, చంద్రుడి ప్రకారం ఒక సంవత్సరం తీసుకుంటే మధ్యలో గ్యాప్ 12 days వస్తుంది. సో సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, అనువత్సర, వత్సర ఇవేంటంటే పాస్ బై. సో ఒకసారి 5 సంవత్సరాలు అయిపోతే మరి 12 ఫైజా అంటే ప్రతి సంవత్సరం 12 days డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే 12 5 60 60 days అంటే 2 మాసాలు. 2 మాసాలు ప్రతి 5 సంవత్సరాలకి మరి 2 మాసాలు డిఫరెన్స్ వస్తుంది. అంటే 2 మాసాలు యాడ్ చేయాలి మరి మీరు. సో మరి అలా 5 సంవత్సరాలు ప్రతి 5 సంవత్సరాల తర్వాత 2 మాసాలు యాడ్ చేసుకుంటే అప్పుడు మరి ఇంకొక కొత్త సంవత్సరం వస్తుంది, 6th సంవత్సరం వస్తుంది. కానీ అలా ఇంకోటి ఎక్స్ట్రా సంవత్సరం అనేది లేదు. సో అందుకనే ఇక్కడ 5 పేర్లతో ఇక్కడ క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సూర్యుడి కిరణాల యొక్క 100,000 యోజనాలు ఉన్నాయి. ద రేస్ ఆఫ్ సన్షైన్ బై డిస్టెన్స్ ఆఫ్ 100,000 యోజనాస్ ఈజ్ ద మూన్. సో 100,000 యోజనాల పైన చంద్రుడు ఉన్నాడంట సూర్యుడి కిరణాలకి. విచ్ ట్రావెల్ స్పీడ్ దెన్ ఫాస్టర్ దెన్ సన్. ఈ చంద్రుడు సూర్యుడి కన్నా కూడా వేగంగా ప్రయాణిస్తారంట. సో ఇన్ 2 lunar fortnights the moon travels the equivalent of సంవత్సర ఆఫ్ సన్. 2 lunar fortnight శుక్లపక్షం కృష్ణపక్షంలో చంద్రుడు ఎంత దూరం ప్రయాణిస్తాడంటే సూర్యుడు ఒక సంవత్సరంలో ఎంత ప్రయాణిస్తాడో చంద్రుడు ఒక శుక్లపక్షం కృష్ణపక్షం ఒక మాసంలోనే చంద్రమాసంలోనే ఆయన మొత్తం ప్రయాణించేస్తాడు. సో ఇన్ 2.25 days it passes through the month of a sun, and in 1 day it passes through the fortnight of a sun. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే చంద్రుడు 100,000 యోజనాలు సూర్యుడి కిరణాల కన్నా కూడా పైన ఉంటారంట. సో మరి ఇవాళ రేపు ప్రభుపాల ద్వారా అంటున్నారు, నాకు అందుకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది ఇవాళ రేపు చంద్రుడి మీదకి వెళ్ళొస్తున్నామంటున్నారు. మాది ఎలా సంభవం నాకు తెలియట్లేదు, ఎందుకంటే చంద్రుడు చాలా దూరం ఉన్నారు. సో ఇంకా ఇవాళ రేపు వాళ్ళు చెప్తున్నారు, కానీ అవి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మీద అంత నమ్మకం లేదు. వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు క్యాలిక్యులేషన్స్ వాళ్ళవి. అందుకనే మన వైదిక శాస్త్రాల్లో ఏవైతే విషయాలు చెప్పారో ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చారు కదా, దాన్ని మనం స్వీకరిస్తే బెటర్. ఎందుకంటే ఇవి ఎప్పుడు చేంజ్ అవ్వవు. ఇంకా ఇవి ఎప్పుడో ఎన్నో కాలాల కిందట ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి శాస్త్రాల్లో ఇచ్చారు.
ఇప్పుడు కూడా ఇవి కరెక్ట్గానే నడుస్తున్నాయి. దాని ప్రకారం మన క్యాలెండర్ అన్నీ ఉంటాయి, అన్నీ నడుస్తున్నాయి కరెక్ట్గా. సో మరి ఇవి వేదిక్ క్యాలిక్యులేషన్స్, వైదిక శాస్త్రాల ప్రకారం క్యాలిక్యులేషన్ కానీ మోడర్న్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ మనకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, లేకపోతే జనాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు వీటిని. కానీ మనంతకు మాత్రం ఇక్కడ ఉన్నవన్నీ కూడా సత్యం, కరెక్ట్ అనే విషయాన్ని గుర్తించి మనము స్వీకరిస్తాం. చంద్రుడు ఎప్పుడైతే వ్యాక్సింగ్ ఫేస్ అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు. ఎవ్రీ నైట్, ప్రతి రాత్రి మీరు చూస్తే చంద్రుడు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటాడు. సో అది శుక్లపక్షం అంటాం, వ్యాక్సింగ్ ఫేస్. సో డైలీ పెరుగుతూ ఉంటుంది. ఇది దేవతలకి అంటే శుక్లపక్షము, దేవతలకి అది దినం. అదే సమయంలో పితృలకి అది రాత్రి. ఎప్పుడైతే చంద్రుడు కృష్ణపక్షం వెళ్తాడు, అంటే రోజు కొద్ది తగ్గుతూ ఉంటాడు, అది దేవతలకు రాత్రి, పితృలకి పగలు. ఈ విధంగా చంద్రుడు కూడా 30 ముహూర్తాల్లో, ఇన్ దిస్ వే ద మూన్ పాసెస్ త్రూ ఈచ్ కాన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ ఇన్ 30 minutes, 30 ముహూర్తాస్ అన్ ఎంటైర్ డే. అంటే ఒక రోజు 30 ముహూర్తాలు అంటే ఒక రోజు. సో ఒక రోజులో ఆయన ఒక్కొక్క నక్షత్ర కాన్స్టలేషన్ నుంచి పాస్ అయి వెళ్ళిపోతారంట. సో ద మూన్ ఈజ్ అ సోర్స్. సో మూన్, ఈ చంద్రుడు మనకు తినే అన్ని రకాల ఆహార ధాన్యాల్లో, ఆహారాల్లో అంటే ఫలాల్లో అన్నిట్లో కూడా రసం, రుచి కల్పించేది ఈ చంద్రుడే. చంద్రుడి యొక్క ప్రభావం వలనే అన్ని తినే పదార్థాల్లో రుచి వస్తుంది. ఇంకా అందుకని చంద్రుడిని అన్ని జీవరాశుల యొక్క ప్రాణంగా భావిస్తారు. అందుకే ఆయన్ని జీవ అని కూడా అంటారు. అంటే ఈ యొక్క ముఖ్యమైన జీవ అని, అందరికీ జీవం పోసే జీవ అని ఈ యొక్క ప్రపంచంలో. సో ఈ విధంగా చంద్రుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క కృప కారణంగా ఆయనకు లభించాయి. అంతేకాకుండా చంద్రుడే ముఖ్యమైన దేవత, మన యొక్క మనస్సుని నియంత్రించే అధిష్టాన దేవత చంద్రుడు. అందుకనే చంద్రుడిని అప్పుడప్పుడు మనోమయ అని కూడా పిలుస్తారు. సో చంద్రుడికి వివిధ పేర్లు ఉన్నాయి, జీవ, మనోమయ. అలాగే ఆయన్ని అన్నమయ అని కూడా అంటారు. ఎందుకంటే అన్ని రకాల అన్న అంటే తినే వస్తువులన్నిటికీ కూడా ప్రాణం, రుచి ఇచ్చేది చంద్రుడే కనుక అన్నమయ అనుకుంటారు. అలాగే అమృతమయ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయనే జీవం పోస్తాడు. అమృతం అంటే అమృతం అంటే చావకుండా ఆయన జీవం పోసే వ్యక్తి, అందుకని అమృతమయ అంటారు. ఇంకా చంద్రుడు ఈ విధంగా దేవతలని, పితృలని, మనుషులని, పశువులని, పక్షులని, అన్ని రకాల వృక్షాలని, అన్ని రకాల ప్రాణుల్ని, సమస్త ప్రాణుల్ని ఆయన సంతుష్టపరుస్తారు. సో చంద్రుడి ద్వారా అందరికీ సంతృప్తి కలుగుతుంది. అందుకనే చంద్రుడిని సర్వమయ అని కూడా అంటారు. సో ఎన్నో పేర్లు ఉన్నాయి చంద్రుడికి ఆయన చేసే కార్యాల ప్రకారం. ఇప్పుడు సూర్యుడికి 100,000 యోజనాల పైన చంద్రుడు ఉంటాడు. అలాగే మళ్ళీ చంద్రుడికి 200,000 యోజనాల పైన ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. సో భగవంతుడి యొక్క కృప ద్వారా ఇవన్నీ కూడా కాలచక్రానికి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సో అందుకనే అవి కూడా సుమేరు పర్వతాన్ని కుడివైపు పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి కాలచక్రంతో పాటు. కానీ వీటి యొక్క తిరగడం సూర్యుడితో సపరేట్గా ఉంటుంది. సో మొత్తం ఇలా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే 28 నక్షత్రాలు ఉన్నాయి. అభిజిత్ నుంచి మొదలుపెట్టుకొని, అభిజిత్ నక్షత్రం నుంచి మొదలుపెట్టుకొని. సో టోటల్గా ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ చెప్పే నక్షత్రాలు 1,600,000 మైళ్ళు సూర్యుడి పైన ఉన్నాయి. లేకపోతే మన భూమి మీద నుంచి చూస్తే ఎంత పైకి నక్షత్రాలు ఉంటాయంటే 4 మిలియన్ల మైళ్ళు పైన ఈ నక్షత్రాలు ఉన్నాయన్నమాట. సో
అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఇంకా వేరే గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే, ఇప్పుడు 1,600,000 మైళ్ళు సూర్యుడి పైన నక్షత్రాలు ఉంటే, మళ్ళీ 1,600,000 మైళ్ళ ఈ నక్షత్రాల పైన వీనస్ గ్రహం ఉంటుంది. సో వీనస్ గ్రహం ఉంటుంది, ఉషాన గ్రహం. ఇది దీని స్పీడ్ విచ్ మూవ్స్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ సూర్యుడు ఏ స్పీడ్తో కదులుతారో అంటే ప్రయాణిస్తున్నారో అదే స్పీడ్లో ఇది కూడా ప్రయాణిస్తుందంట. అప్పుడప్పుడు స్లోగా, అప్పుడప్పుడు ఫాస్ట్గా, అప్పుడప్పుడు మోడరేట్గా. అందుకని అప్పుడప్పుడు అది సూర్యుడి కన్నా ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, సూర్యుడితో పాటు ప్రయాణిస్తుంది. ఇంకా ఈ యొక్క వీనస్ గ్రహం ఇది ఏ గ్రహాలైతే వానని అడ్డుకుంటాయో ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుందంట. అందుకనే దీని యొక్క సమక్షంలో వర్షం కురుస్తుంది. అందుకనే ఈ వీనస్ గ్రహం అనేది అన్ని జీవరాశులకి మంచి గ్రహం, శుభ సంకేతం అన్నమాట, శుభగ్రహంగా భావిస్తారు. ఈ యొక్క ప్రపంచంలో సృష్టిలో అందరికీ మేలు చేసే గ్రహంగా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెర్క్యూరీ వచ్చేసి ఇది కూడా ఇస్ డిస్క్రైబ్ సిమిలర్ టు వీనస్. ఇది కూడా వీనస్ లాగానే అప్పుడప్పుడు సూర్యుడి వెనకాల, అప్పుడప్పుడు సూర్యుడి కన్నా ముందు, లేకపోతే సూర్యుడితో పాటు ప్రయాణిస్తుంది. సో 1,600,000 మైళ్ళు వీనస్ పైన మెర్క్యూరీ ఉంటుంది. సో మన పృథ్వీ నుంచి ఎంత పైన ఉంటుంది మెర్క్యూరీ అంటే 7,200,000 మైళ్ళు. సో మెర్క్యూరీ చంద్రుడి యొక్క పుత్రుడు. సో అందుకనే ఇది కూడా ఈ ప్రపంచంలో, విశ్వంలో ఉన్న అన్ని జీవరాశులకి ఎంతో మేలు చేస్తుంది, శుభం కలిగిస్తుంది. కానీ ఎప్పుడైతే అది సూర్యుడితో పాటు ప్రయాణించదో ఆ సమయంలో, బట్ వెన్ ఇట్ డస్ నాట్ మూవ్ అలాంగ్ విత్ సన్, ఇట్ ఫార్వర్డ్స్ సైక్లోన్స్, డస్ట్, దుమ్ము, లేకపోతే అకాల వర్షాలు, లేకపోతే నీరు లేని మేఘాలు, ఇవన్నీ కూడా సృష్టిస్తుందంట. సో అప్పుడప్పుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. తద్వారా అతివృష్టి లేకపోతే అనావృష్టి వర్షాలు అవుతూ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఇంకా మళ్ళీ 1,600,000 మైళ్ళ పైన మెర్క్యూరీ పైన ఎవరుంటారంటే మార్స్. సో మార్స్ గ్రహం ఉంటుంది, అంగారకుడు మార్స్. సో ఈ యొక్క మార్స్ అంగారకుడు ఒకవేళ ఆయన కరెక్ట్గా ప్రయాణించకపోతే, ఇఫ్ దిస్ ప్లానెట్ డస్ నాట్ ట్రావెల్ ఇన్ క్రికెడ్ వే, తప్పు విధంగా ఆయన ప్రయాణించకపోతే, అప్పుడు మార్స్ గ్రహము ఈ యొక్క ప్రతి రాశిని 3 ఫోర్ట్నైట్స్ అంటే 3 పక్షాల్లో కవర్ చేస్తుందంట, ట్రావెల్ చేస్తుందంట. ఈ విధంగా అన్ని 12 రాశుల నుంచి ట్రావెల్ చేస్తుంది ఒకటి తర్వాత ఒకటి. ఇంకా ఇది అలా ట్రావెల్ చేస్తూ అందరికీ అశుభమే కలిగిస్తుంది, అన్ఫేవరబుల్ కండిషన్స్, అంత ప్రతికూలమైన పరిస్థితుల్ని నెలకొల్పుతుంది. అంటే వర్షాలు, ఇలాంటి ఇతర విషయాలకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ మార్స్కి మళ్ళీ 1,600,000 మైళ్ళు, ప్రతిదీ ఇలాగే ఉంది, సేమ్ క్యాలిక్యులేషన్ ఒక్కొక్క గ్రహానికి. సో మళ్ళీ 1,600,000 మైళ్ళు మార్స్ పైన ఉండేది జూపిటర్. సో బృహస్పతి జూపిటర్ గ్రహం. సో ఇది విచ్ ట్రావెల్స్ త్రూ 1 సైన్ ఆఫ్ జోడియాక్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ పరివత్సర సమయంలో 1 సైన్ ఆఫ్ జోడియాక్ అంటే ఒక జోడియాక్ అంటే ఒక రాశి ప్రయాణిస్తుందంట. సో ఒకవేళ ఇది కూడా వంకరగా ప్రయాణించకుండా సరిగ్గా ప్రయాణిస్తే ఇది బ్రాహ్మణులకి ఎంతో మేలు చేస్తుందంట. జూపిటర్ గ్రహం దిస్ ఈస్ బృహస్పతి.
నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా 1,600,000 మైళ్ళ పైన జూపిటర్ పైన నెక్స్ట్ ఉండే గ్రహం వచ్చేసి శని గ్రహం, సాటర్న్. సో ఇది కూడా ఒక్క రాశిని పాస్ అవ్వడానికి 30 మాసాలు, దీనికి 30 మాసాలు సమయం పడుతుంది. ఈ విధంగా మొత్తం అన్ని రాశుల్ని, మొత్తం జోడియాక్ సర్కిల్ అన్ని రాశుల్ని కవర్ చేయడానికి 30 అనువత్సరాలు సమయం పడుతుందంట. ఇంకా ఇది ఈ శనిగ్రహం అనేది అందరికీ కూడా అశుభమే చాలా మటుకు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శనిగ్రహానికి మళ్ళీ 8,800,000 మైళ్ళు పైన ఎవరున్నారంటే 7 సప్తఋషులు, 7 ఋషులు ఉంటారు, సప్తఋషులు అంటారు. ఆ సప్తఋషులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని జీవరాశులు ఒక మేలు కోరుకునే వాళ్ళు అన్నమాట. వీళ్ళు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ధ్రువ నక్షత్రంలోనే విష్ణువు కూడా నివసిస్తూ ఉంటాడు. సో ఇది మొత్తం ఇప్పటివరకు అన్ని రకాల గ్రహాల యొక్క కక్షలు, మండలం, గ్రహ మండలం గురించి వర్ణించారు. దీని తర్వాత ఇంకొకటి ఉంది, అదేంటి శిశుమార ప్లానటరీ సిస్టమ్. సో దీని గురించి నెక్స్ట్ అధ్యాయంలో ఉంది, అది మనం రేపు చర్చించుకుందామంట. సో నేను ఈరోజు ఇక్కడ ముగిస్తాను. ఈ చాప్టర్ కొంచెం చిన్నదే, పెద్ద చాప్టర్ ఏం కాదు. కావాలనుకుంటే మరి ఇప్పుడే కంప్లీట్ చేసేయచ్చు అనుకుంటా, మనకు టైం ఉంది. సో నేను ఇప్పుడే తీసేసుకుంటాను ఈ చాప్టర్ కూడా. సో నెక్స్ట్ చాప్టరు శిశుమార ప్లానటరీ సిస్టమ్. సో శుగదేవ స్వామి కంటిన్యూ చేస్తున్నారు. సో నెక్స్ట్ చాప్టర్ని కంటిన్యూ చేస్తున్నాను, 23వ అధ్యాయం శిశుమార ప్లానటరీ సిస్టమ్. ఓ రాజా, ఇప్పుడు మళ్ళీ 1,300,000 యోజనాల పైన ఈ 7 ఋషులు, సప్తఋషులు ఉన్నారు కదా, సప్తఋషులకి 1,300,000 యోజనాల పైన విష్ణువు యొక్క ధామం ఉంది. అక్కడ ఉత్తానపది యొక్క పుత్రుడు ధ్రువమహారాజు ఇప్పుడు కూడా నివసిస్తున్నాడు. సో ఇంకా ఈ సృష్టి మొత్తం వినాశనం అయ్యే వరకు ఆ గ్రహం ఉంటుంది, ఇంకా ఆయన అక్కడ ఉంటారు. అగ్ని, ఇంద్ర, ప్రజాపతి, కశ్యప, ధర్మ వీళ్ళందరూ కూడా ఆయనకి అక్కడ ప్రణామాలు అర్పించుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోకం చుట్టూ, ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ధ్రువమహారాజు యొక్క చరిత్ర ఆల్రెడీ మనం 4వ స్కందంలో చర్చించుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఆ విషయాలు చర్చించుకోము. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, సో ధ్రువ నక్షత్రాన్ని పోల్ స్టార్ అని పిలుస్తారు. ఇది ఎప్పుడు కూడా బాగా మెరుస్తూ ఉంటుంది ఆకాశంలో. ఇంకా ఇది సెంటర్ అన్నమాట, పివట్. దీని చుట్టే అన్నీ తిరుగుతూ ఉన్నాయి, గ్రహాలు, నక్షత్రాలు. సో ఈ యొక్క కాలచక్రం అనేది, సమయం అనేది భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం అన్నీ కూడా ఈ యొక్క ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే ఈ శ్లోకంలో అన్ని నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా ఈ కాలచక్రం భగవంతుడి యొక్క ప్రభావం, ఆదేశం ప్రకారం ఇలా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. సో ఇలా ఎందుకు అంటే ఇది భగవంతుడి యొక్క తన భక్తుడి పైన ప్రేమ. భగవంతుడికి ధ్రువ మహారాజ్ అంటే ఎంత ప్రియం అంటే, ఆయన అన్ని రకాల గ్రహాలని, తారల్ని ఇలా ధ్రువలోకం చుట్టూ ఆయన అధ్యక్షతలో పెట్టారు. ధ్రువ నక్షత్రం యొక్క అధ్యక్షతలో దాని చుట్టూ తిరిగే విధంగా ఆయన స్థాపించారు. అన్నీ కూడా ధ్రువ నక్షత్రం యొక్క కంట్రోల్లో, నియంత్రణలో ఉండేలా చేశారు. సో ఈ విధంగా కాలచక్రం కూడా ధ్రువ నక్షత్రం కంట్రోల్లో ఉండే విధంగా భగవంతుడే అరేంజ్మెంట్ చేశాడు. ఇది భగవంతుడు ధ్రువ మహారాజు ప్రతి ఉన్న ప్రేమ ద్వారా చేశాడు. సో అన్నీ కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే జరుగుతాయి. సో ఇక్కడ ధ్రువ నక్షత్రం, ధ్రువుడు అందరికన్నా ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలి అనే ఉద్దేశంతో భగవంతుడు ఇలాంటి అరేంజ్మెంట్ చేశారు. సో ఈ యొక్క కాలచక్రం
టైం ఫ్యాక్టర్, కాల ప్రభావాన్ని కూడా ఆయన నియంత్రణలో ఉంచారు. సో ఇప్పుడు ఇవి ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. ఎలాగైతే బుల్స్ ఎలాగైతే బుల్స్ ఎద్దులు అవి ఆర్ యోక్ టుగెదర్ అండ్ టైడ్ టు ఎ సెంట్రల్ పోస్ట్ టు థ్రెష్ రైస్, బియ్యం వడ్ల నుంచి బియ్యం తీయడానికి ఉపయోగిస్తారు. దే థ్రెడ్ అరౌండ్ ద పివెట్ వితౌట్ డివైడింగ్ ద ప్రాపర్ పొజిషన్స్. సో ఒక పోస్ట్కి ఈ యొక్క బుల్స్ని కట్టేసి వాటి ద్వారా రైస్ని థ్రెష్ చేస్తారు. వన్ బుల్ బీయింగ్ క్లోజెస్ట్ టు ద పోస్ట్, అందర్ ఇన్ ద మిడిల్ అండ్ థర్డ్ ఇన్ ద అవుట్ సైడ్. సో ఒకటి పోస్ట్కి దగ్గర, ఒకటి మధ్యలో, ఒకటి అవుట్ సైడ్ ఉంటుంది. ఇలాగే అన్ని గ్రహాలు, వందలాది వేలాది నక్షత్రాలు ఇవన్నీ కూడా ధ్రువమహారాజు చుట్టూ వారి వారి కక్షంలో, వారి వారి ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. కొన్ని పైన, కొన్ని కింద. సో ఈ విధంగా భగవంతుడు సృష్టించిన, ఆదేశించిన ప్రకారంగా అన్నీ కూడా ఈ సృష్టి అంతమయ్యే వరకు ఇలాగే తిరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇవి ఆకాశంలో లేకపోతే అంతరిక్షంలో ఇన్ని పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్రాలు ఇలా ధ్రువ నక్షత్రం చుట్టూ కరెక్ట్ ఒక కాలమానం ప్రకారం, ఒక కాలచక్రం ప్రకారం ఒక పర్టికులర్ కక్షంలోనే అవి ఎక్కడ పడిపోవట్లేదు, పడిపోకుండానే తిరుగుతూ ఉన్నాయి ఆకాశంలో, గాల్లో. సో ఇది ఎలా ఉందంటే పెద్ద పెద్ద దీస్ ప్లానెట్స్ ఫ్లోట్ ఇన్ దేర్ విత్ ఇన్ ద వ్యాస్ట్ జస్ట్ యాజ్ అ స్కై. ఎలా అంటే ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు, కింద పడిపోకుండా ఎలా తిరుగుతున్నాయంటే, ఎలాగైతే మేఘాలు ఉన్నాయి కదా, మేఘాలు పెద్ద పెద్ద మేఘాలు ఆకాశంలో తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద మేఘాల్లో ఎంతో నీరుంది, అయినా కానీ అవి ఆకాశంలో ఎలా తేలుతున్నాయి. అలాగే లేకపోతే ఈగల్ పక్షులు ఉంటాయి కదా, గద్ద. సో అవి కూడా పైన ఎంతో హైట్లో ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటాయి, కింద పడిపోవు. ఎలా ప్రయాణిస్తున్నాయి? సో ఇలాగే ఇవి కూడా. సో వీటిని అర్థం చేసుకోవడానికి మనకి ప్రభుపాల్ వారు చాలా మంచి పెద్ద తాత్పర్యం ఇచ్చారు. సో ఈ తాత్పర్యాన్ని మనం చదువుకున్నామంటే అది కొంచెం పెద్దగా ఉన్నా కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎందుకంటే చాలామంది చాలా రకాల కారణాలు చెప్తారు. ఇప్పుడు గ్రహాలు, నక్షత్రాలు అంతరిక్షంలో, ఆకాశంలో ఎలా ఉన్నాయి, దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అది కారణం. ఇప్పుడు ఏదైనా పైన పారేస్తే అది మళ్ళీ కింద పడిపోతుంది, ఎందుకంటే ఈ శక్తి ఉంది కదా, ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అని చెప్తారు. మరి అవి ఎందుకు పడిపోవట్లేదు? వేరేవి ఎందుకు కొట్టుకోవట్లేదు? ఒకటి అన్ని వెళ్ళి ఇంకో గ్రహంలో పడిపోవట్లేదు ఎందుకు? ఇప్పుడు అలా ఎందుకు అవ్వట్లేదు? అలా గాల్లో తేలుతున్నాయి, తేలడమే కాదు పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి, కరెక్ట్ ఒక టైం ప్రకారం తిరుగుతున్నాయి. ఎందుకు? సో ఎలా అనేది జరుగుతుందంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా అందుకే రాస్తున్నారు, ఇదంతా లా ఆఫ్ గ్రావిటీ ఒకటే కాదు దీనికి కారణం. మన సైంటిస్ట్లోని గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి చెప్పేసి అన్నిటికీ అదే కారణం చెప్తారు, కానీ అది కాదు. ఇక్కడ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవకులు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది సైన్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సూర్యుడు ఎలా ప్రయాణిస్తున్నాడు? ఆయన రథం ఉంది, రథంలో ప్రయాణిస్తున్నాడు. సో అలాగే ఈ నక్షత్రాలు, సూర్యుడు వారి వారి కక్షంలో, వారి వారి ఆర్బిట్లో వీళ్ళు భగవంతుడి సేవకులుగా, భగవంతుడి ఆదేశానుసారంగా ప్రయాణిస్తున్నాయి. భగవంతుడు చెప్పాడు ఆదేశం, ధ్రువలోకం చుట్టూ ప్రయాణించండి అని, తిరగండి అని. సో అలాగే తిరుగుతున్నాయి. యచ్చక్షురేష సవితా సకలాగ్రహాణాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంవృతకాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, సూర్యుడు మొదలగు ఎంతో శక్తివంతమైన సూర్యుడు మొదలగు అందరూ కూడా ఎవరైతే ఆయన సూర్యుడు భగవంతుడు ఒక విరాట్ పురుషునిలో ఒక కన్నుతో పోలుస్తారు. సూర్యచంద్రులో ఇది 2 కళ్ళు విరాట్ పురుషునిలో భగవంతుడికి. సో అలాంటి శక్తివంతమైన సూర్యుడు, మిగతా గ్రహాలన్నీ కూడా ఫిక్స్డ్ ఆర్బిట్లో ఈ యొక్క చుట్టూ తిరుగుతున్నాయే, బ్రహ్మాండంలో ప్రయాణిస్తున్నాయి, అంత భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా.
సో కాలచక్రంలో ఫిక్స్ అయ్యి కాలచక్రం ప్రకారం తిరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ గ్రావిటీ ఆర్ ఎనీ అదర్ ఇమాజినరీ లాస్ క్రియేటెడ్ బై ద మెటల్ సైంటిస్ట్. సో అందుకే చెప్తున్నారు ఓన్లీ ఏదో గ్రావిటీ అని చెప్పేసి ఏదో లా అని చెప్పేసి కొట్టిపారేళ్ళు. ఇదంతా భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా జరుగుతుంది. ఒక లా ఉందంటుంది, ఆ లా ఎవరు సృష్టించారు? ఎవరో ఒకరు లా సృష్టించారు. లా మేకర్ భగవంతుడు. ఆ విషయాన్ని గుర్తించాలి. ఓన్లీ లాని గుర్తిస్తే సరిపోదు, లా వెనకాల ఉన్న లా మేకర్ని కూడా గుర్తించాలి. సో ఈ విధంగా అందుకనే ఈ యొక్క మోడర్న్ సైంటిస్టులతో ప్రాబ్లం ఏంటంటే ఇలా జరుగుతుంది అని కనుక్కుంటున్నారు, కానీ అలా ఎందుకు జరుగుతుంది, ఎవరు అలా జరగడానికి ఆ ప్రేరణ కానీ శక్తి కానీ ఆదేశం కానీ ఇచ్చారు, ఆ విషయం గురించి ఆలోచించరు. ఇలా జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, అలానే ఎందుకు జరుగుతుంది, అది సైంటిస్టులు దానికి మరి గుర్తించాలి. వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఆయన ఇలాగే నడిపిస్తున్నాడు కనుక అలాగే నడుస్తుంది, ఆయన అలాగే ఆదేశించినాడు కనుక అలాగే నడుస్తుంది. సో ఈ భగవంతుడి యొక్క ఆ గొప్పతనాన్ని, భగవంతుడు వెనకాల ఉన్నాడు, ఆయన ఆదేశం ప్రకారం అన్నీ నడుస్తున్నాయి, ఆయన నియంత్రణలో అన్నీ ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడున్న సైంటిస్టులు గుర్తించరు. అది సమస్య. కాబట్టి ఎన్నో విషయాలు కనుక్కున్నా కానీ ఈ విషయం తెలుసుకోకపోతే అన్ని విషయాలు కనుక్కొని వేస్ట్, అంత రీసెర్చ్ వేస్ట్. వెనకాల భగవంతుడు ఉన్నాడు, అన్నిటి వెనకాల ఆయన నడిపిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించకపోతే ఎంత పెద్ద సైంటిస్ట్ ఎన్ని విషయాలు కనుక్కున్నా అంత వృథా. ఎందుకంటే ఈ సృష్టి మనం ఎందుకు చదువుకుంటామంటే ఈ సృష్టి గురించి కూడా దీని వెనకాల భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎంత గొప్ప, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన ఉద్దేశం మనం చదవడానికి. అది భగవంతుడు చెప్పాడు కదా, అందుకే భగవద్గీత మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచ్చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. సో ఈ విధంగా భగవంతుడు యొక్క ఆదేశం ప్రకారం నడుస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పారు ఇక్కడ, ఉదాహరణ ఇచ్చారు. మేఘాల ఉదాహరణ, ఇంకా ఈగల్ పక్షులు ఉదాహరణ ఇచ్చారు. ఎలా గాల్లో తేలుతున్నాయి అవి, అలాగే తారలు, గ్రహాలు, పెద్ద ఈ గ్రహమండలం అంతా కూడా ప్రయాణిస్తుంది ఆకాశంలో, అంతరిక్షంలో. సో దాని గురించి కూడా ప్రభుపాల్ వారు మళ్ళీ రాస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ గ్రావిటీ, రాదర్ ద ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఆర్ ఎనేబుల్ టు ఫ్లోట్ బై మ్యానిపులేషన్స్ ఆఫ్ ఎయిర్. ఎలాగైతే ఇప్పుడు పెద్ద పెద్ద మేఘాలు ఉన్నాయి కదా, అవి ఆకాశంలో ఎలా తేలుతున్నాయి అంటే ఇప్పుడు మీరు ఆకాశంలో మీరు ప్లేన్లో వెళ్ళారు కదా, ఏరోప్లేన్లో. ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళినప్పుడు ఏరోప్లేన్ ఎలా పనిచేస్తుంది? ఏరోప్లేన్ ఎందుకు కింద పడిపోవట్లేదు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నాయి, ఎందుకు కింద పడిపోవట్లేదు? ఇప్పుడు ఏరోప్లేన్ కూడా అక్కడ ఏరోప్లేన్లో కూడా ఈ యొక్క ఎయిర్ మూమెంట్స్ బై కంట్రోలింగ్ ద ఎయిర్, గాలిని కంట్రోల్ చేస్తూ, గాలి మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఆకాశంలో ఎలాగైతే ఏరోప్లేన్ ప్రయాణిస్తుందో తద్వారా అది ఆకాశంలో ఎంతో ఎత్తున వెళ్ళినా కానీ అది కింద పడిపోవట్లేదు. అవునా? అలాగే ఇక్కడ ఇది కూడా మేఘాలు కూడా అంటే ఎయిర్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఇది సంభవం అన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే ఇది ప్రకృతి. ఇంకా ఇక్కడ పురుషుడు యొక్క ఆదేశం ఉంది. పురుషుడు ఎవరు? భగవంతుడు. మయాధ్యక్షేణ ప్రకృతి, భగవంతుడి యొక్క అధ్యక్షతలో ప్రకృతి నడుస్తుంది. సో భగవంతుడు అంటే పురుషుడు, పురుషుడు ప్రకృతి యొక్క కోఆపరేషన్. పురుషుడు ఆదేశించాడు, ప్రకృతి పాటిస్తుంది ఆదేశాన్ని. అందుకనే ఇది సంభవం. అందుకనే ఈ గ్రహాలన్నీ కూడా ఇలా ఆకాశంలో, అంతరిక్షంలో తిరుగుతున్నాయి, తేలుతున్నాయి, కింద పడిపోవట్లేదు, ఒకటి కొట్టుకోవట్లేదు. సో అది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అన్ని ప్రాపర్ ఆర్డర్లో తిరుగుతున్నాయి. ఎందుకు అంటే భగవంతుడి యొక్క ఆదేశం, ప్రకృతి పాటిస్తుంది. ఇదే ముఖ్యమైన విషయం. సో అన్నీ కూడా భగవంతుడి ఆదేశానుసారంగా నడుస్తున్నాయి. ప్రకృతి కూడా చాలామంది అంటారు ఇదంతా ప్రకృతి చేస్తుంది. ఎందుకు ప్రకృతి చేస్తుంది? ప్రకృతి భగవంతుడు ఆదేశించాడు కనుక. సో బ్రహ్మ సంహితలు అందుకే చెప్పారనమాట ఈ విషయం గురించి. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా
ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్యతే స గోవిందమాదిపురుషం తమహం భజామి. అవునా? సో మాయ అనేది బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. అది ఒక ఛాయ లాంటి, ఛాయ అంటే షాడో, నీడ లాంటిది. మనం ఇప్పుడు చెయ్యి నీడ ఉందనుకోండి, చెయ్యి ఎలా కదిలితే నీడ అలా కదులుతుంది. అలాగే భగవంతుడు ఎలా కదలమంటే అలా కదులుతుంది ప్రకృతి, అలా పనిచేస్తుంది ప్రకృతి భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం. సో ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు కదా, ఈగల్ పక్షులు. ఇప్పుడు చూడండి, ఈగల్ పక్షులు ఉంటాయి కదా, గద్దెలు, ఇవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. యాక్చువల్లీ కొన్ని ఈగల పక్షులు ఉంటాయి, మనకు శాస్త్రాల్లో ఇచ్చాయి. ఎంత పెద్దగా ఉంటాయంటే అవి పెద్ద పెద్ద ఏనుగుల్ని కూడా పైనుంచి ఆక్రమణ చేసి సంహారం చేస్తాయి ఈగల పక్షులు. అంటే మనం ఇక్కడ చూస్తాము ఒక్కొక్కసారి ఈగల పక్షులు కోతుల్ని కింద పాడేసి చంపేసి వాటిని తర్వాత తీసుకెళ్ళిపోతాయి. సో అలాగే కొన్ని ఈగల పక్షులున్నాయి, అవి ఇప్పుడు మనం చూడలేకపోతున్నాము. ఎంత పెద్దగా ఉంటాయంటే అవి ఏనుగుల్ని కూడా పట్టుకెళ్ళిపోతాయి. ఇంకా అవి ఒక్క గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణిస్తున్నప్పుడు దారిలోనే గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు కూడా దారిలోనే అవి గుడ్లు పగిలి అందులోంచి ఈగల పక్షులు వస్తాయి. సో ఇలాంటి ఈగల పక్షుల్ని షియనా అని పిలుస్తారు. మనకి శ్లోకంలో ఇచ్చారు సంస్కృత శబ్దం షియనా. సో ఇప్పుడు మనం అలాంటివి మన కళ్ళతో చూడలేకపోతున్నాం, కానీ ఇదంతా విషయాలు కూడా మనకు శాస్త్రాల్లో ఇచ్చారు, అక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు. సో ఈ రెండు ఉదాహరణల ద్వారా, ఒకటి ఈగల పక్షుల ఉదాహరణ, ఇంకా మేఘాల యొక్క ఉదాహరణ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఏవైనా లాస్ అనుకోండి, గ్రావిటేషనల్ లాస్ అనుకోండి, అడ్జస్ట్మెంట్స్ అనుకోండి, ఇట్ వుడ్ బి సెడ్ దట్ దిస్ అడ్జస్ట్మెంట్ కన్సిడర్ ద లా ఆఫ్ గ్రావిటీ. కొంతమంది అనొచ్చు, సరే మీరు దీన్నే లా ఆఫ్ గ్రావిటీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇవన్నీ కూడా చేసింది ఎవరు? భగవంతుడు. అది పాయింట్ ఏంటంటే అన్నీ చేసింది కూడా భగవంతుడు. సో ఇలా భగవంతుడు లేడు, అన్ని లాస్ ప్రకారం ప్రకృతి చేస్తుంది. ఆ లాస్ని ఎవడు సృష్టించాడు ప్రకృతిలో? ఆ ప్రకృతి ఎందుకు లాస్ ఫాలో అవ్వాలి? ఆ ప్రకృతి ఎందుకు ఇలాగే చేయాలి? అది భగవంతుడి యొక్క ఆదేశం. అదే విషయం మనం నేర్చుకోవాల్సింది భాగవతం నుంచి. సో సృష్టి అంతా గురించి, సృష్టి రచన గురించి తెలుసుకొని ఈ విషయం మనం గ్రహించలేకపోతే ఇంకా వేస్ట్, ఎంత చదివినా సరే. ఇప్పుడు సైంటిస్టులు అలాగే ఎంత రీసెర్చ్ చేసి ప్లానెట్స్ గురించి, గ్రహాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకొని పరిశోధన చేసి వెలికి తీసినా కానీ ఒకవేళ ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోతే ఇదంతా సృష్టించింది, నడిపించేది భగవంతుడు అని, ఇంకా వాళ్ళ జ్ఞానము, వాళ్ళ రీసెర్చ్, పరిశోధన అంతా వృధా అన్నమాట. సో అందుకని ఇక్కడ శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఈ యొక్క గ్రేట్ మెషిన్, ఈ యొక్క పెద్ద మెషిన్ లాంటిది ఈ యొక్క మొత్తం సృష్టి అనేది. ఇందులో ఎన్నో రకాల తారలు, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నిటి కలుపుకొని ఒక రూపంని ఒక ఇమాజిన్ చేసుకుంటే, కల్పన చేసుకుంటే అది ఎలా ఉంటుందంటే డాల్ఫిన్ చూసారా మీరు? వాటర్లో డాల్ఫిన్స్ ఉంటాయి కదా, శిశుమార అంటారు ఇక్కడ. సో శిశుమార రూపంలో ఉంటుందంట. దీన్ని కూడా కృష్ణుడి యొక్క అవతారంగా, లేకపోతే విరాట్ పురుషుని అవతారంగా మనం గ్రహిస్తాము. కొంతమంది యోగులు భగవంతుడిని ఈ యొక్క రూపం, ఈ యొక్క శిశుమార రూపం పైన వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. ఎందుకంటే ఇది వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చూడగలుగుతున్నారు మీరు. సో వాళ్ళ ధ్యానం ద్వారా ఈ యొక్క రూపాన్ని వాళ్ళు కల్పన ద్వారా చూసుకోగలుగుతారు. అదేంటి, వాసుదేవుని కృష్ణుడు డైరెక్ట్గా పూజించుకోవచ్చు కదా, ఇలా మరి కల్పన చేసుకొని ఈ తారలు, నక్షత్రాలను, ఒక విరాట పురుషం రూపాన్ని కల్పన చేసుకుని ఆ ఇమాజినరీ ఫామ్ పైన ధ్యానం చేయడం ఎందుకు అంటే, ఇప్పుడు యోగుల్లో కూడా రకరకాల వెరైటీస్ ఉంటారు కదా. ఎవరైతే భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క రూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు, అప్పుడు అలాంటి వారికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక పెద్ద విశ్వరూపం కావాలన్నమాట. దానిపైన వాళ్ళు ధ్యానం చేసుకోగలరు. భగవంతుడి యొక్క శ్యామసుందర రూపమైన వాళ్ళు ధ్యానం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఆ భాగ్యం లేదు. అలాంటి వారు ఈ విరాట పురుషం పైన ధ్యానం చేయాలనుకుంటారు. అందుకే కొంతమంది ఇలాంటి యొక్క శిశుమార రూపాన్ని భగవంతుడి యొక్క రూపంగా, అవతారంగా, విరాట పురుషుడు అవతారం రూపంగా వాళ్ళు ఇలా ఒక డాల్ఫిన్ ఆకాశంలో ఉన్నట్టుగా ఊహించుకొని వాళ్ళు దానిపైన, ఆ డాల్ఫిన్ పైన, శిశుమారం పైన, విరాట రూపం పైన ధ్యానం చేసుకుంటారు.
సో ఇప్పుడు శిశుమార రూపం అంటే శిశుమారంలో అన్నీ ఉన్నాయన్నమాట. ధ్రువ నక్షత్రంతో పాటు అన్ని ప్లానెట్స్ మన పృథ్వీతో సహా అన్నీ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ డాల్ఫిన్లో ఏ పార్ట్లో ఏదేది స్థితమై ఉంది అనే విషయాన్ని వచ్చే శ్లోకాల్లో ఇచ్చారు, మనం చూడవచ్చు. సో ఇప్పుడు ఈ శిశుమార ఏంటంటే రివర్స్లో అనమాట. మీరు డాల్ఫిన్ జంప్ చేసినప్పుడు, రివర్స్లో జంప్ చేసినప్పుడు అంటే కింద తలకాయ ఉంటుంది, పైన తోకుంటుంది అనమాట. అలా ఇంకా కొంచెం వంకరగా ఉంటుంది బాడీ, స్ట్రైట్గా కాకుండా. సో ఈ విధంగా ఇప్పుడు తోక చివరన ఉండేది ధ్రువ, అంతే కదా, పైన ధ్రువ నక్షత్రం కదా. సో ధ్రువ నక్షత్రం తోక చివర ఉంటుందంట. ఇంకా మిగతా ఆన్ ద బాడీ ఆఫ్ ఇట్స్ టెయిల్, ఇంకా తోక పైన ఉండే దేవతలు ఎవరు? ప్రజాపతి, అగ్ని, ఇంద్ర, ధర్మ. మనం చెప్పుకున్నాం కదా, ఇవి ఫస్ట్ తిరుగుతాయి ధ్రువలోకం చుట్టూ అని, వీళ్ళు తిరుగుతారని. సో వాళ్ళ యొక్క గ్రహాలు తిరుగుతూ ఉంటాయని ఇక్కడ అవి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తోక చివరన అంటే బేస్ ఆఫ్ ద టేల్లో దాత, విధాత ఉంటారు. ఇంకా హిప్స్లో శిశుమార హిప్స్లో సెయింట్లీ సేజెస్ లైక్ వశిష్ఠ, అంగిర వీళ్ళు ఉంటారు, సప్తర్షులు. ఇంకా కొంచెం వంకరగా కాయిల్డ్ అయి ఉంటుంది బాడీ. దానికి రైట్ సైడ్లో అభిజిత్ 4 నక్షత్రాలు ఉంటాయి, అభిజిత్ నుంచి పునర్వసు వరకు. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో 14 ఉంటాయి, పుష్య నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు. ఈ విధంగా బాడీ బ్యాలెన్స్ అయి ఉంటుంది 2 సైడ్లు ఈక్వల్ నక్షత్రాల నుంచి. ఓకే, సో సారీ 14 లెఫ్ట్ సైడ్, 14 రైట్ సైడ్. 14 రైట్ సైడ్ వచ్చేసి అభిజిత్ నుంచి పునర్వసు, 14 లెఫ్ట్ సైడ్ వచ్చేసి పుష్య నుంచి ఉత్తరాషాఢ నక్షత్రాలు. దాని తర్వాత వెనక వైపు బ్యాక్ అంటే వీపున అజవీతి అనే నక్షత్రాలు ఉంటాయంట కొన్ని. ఇంకా అబ్డమెన్లో గంగ, ఆకాశగంగ ప్రయాణిస్తుందంట. ఇంకా లయన్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్లో పునర్వసు, పుష్య నక్షత్రాలు ఉంటాయంట. ఇంకా ఆర్ద్ర, ఇంకా అశ్లేష రైట్ అండ్ లెఫ్ట్ ఫీట్, కాళ్ళ దగ్గర, రైట్ లెఫ్ట్ కాళ్ళ దగ్గర ఆర్ద్ర, అశ్లేష ఉంటాయంట. అభిజిత్, ఉత్తరాషాఢ వచ్చేసి రైట్ లెఫ్ట్ నాస్టిల్స్ ఉంటాయి. శ్రావణ, పూర్వాషాఢ. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్స్ చెప్తున్నారు, ముందు ఓన్లీ లెఫ్ట్ రైట్ అని చెప్పారు. ఇప్పుడు ఆ లెఫ్ట్ రైట్లో కూడా ఎక్కడెక్కడ ఉంటాయి చెప్తున్నారు. శ్రావణ, పూర్వాషాఢలో రైట్ అండ్ లెఫ్ట్ ఐస్. ధనిష్ట, మూల వచ్చేసి రైట్ లెఫ్ట్ ఇయర్స్. మళ్ళీ 8 స్టార్స్ ఫ్రమ్ 8 నక్షత్రాలు, మాగా నుంచి అనురాధ. ఇవి రిబ్స్ లెఫ్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ అండ్ లెఫ్ట్ సైడ్ రిబ్స్ సౌత్ డైరెక్షన్లో. ఇంకా మార్గశీర్ష నుంచి పూర్వభద్ర వచ్చేసి నార్త్ సైడ్లో, రైట్ సైడ్లో రిబ్స్. ఇంకా శతభీష, జ్యేష్ఠ వచ్చేసి రైట్ లెఫ్ట్ షోల్డర్స్. సో ఈ విధంగా అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇంకా ఆన్ ద అప్పర్ చిన్ అగస్తి, లోవర్ చిన్ అప్పర్ చిన్ అగస్తి, లోవర్ చిన్ యమరాజ. మూతిపైన మార్సు, జననేంద్రియాల్లో శాటను, జూపిటర్ మెడ వెనకాల, చెస్ట్ పైన సన్ను, ఇంకా హృదయంలో నారాయణ. మనస్సు లోపల చంద్రుడు, నాభిలో వీనస్, అశ్విని కుమార బ్రెస్ట్స్. ఇంకా ప్రాణవాయువులో ప్రాణాపాన, ఇంకా మెర్కురీ ఉంది, ప్రాణవాయువు పైన మెర్క్యూరీ ప్రాణవాయువులో. ఇంకా గొంతు పైన రాహువు. ఇంకా మొత్తం శరీరం అంతా కూడా రకరకాల కామెట్స్, తోకచుక్కలు, ఇంకా రకరకాల వివిధ స్టార్స్, నక్షత్రాలు ఉంటాయంట. సో రాజా పరీక్షిత్, ఇది శిశుమార ప్లానెటరీ సిస్టమ్. నేను ఇప్పుడు నీకు వర్ణించాను. ఇది విష్ణువు యొక్క బహిరంగ రూపంగా గుర్తించబడుతుంది. సో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒకరు ఇలా ఎంతో ధ్యానం చేసుకుంటే దీనిపైన సైలెంట్గా శిశుమారం పైన ఈ విధంగా ఈ మంత్రం ద్వారా వాళ్ళు పూజిస్తారు. ఓ భగవంతుడా, మీరు ఈ యొక్క కాలరూపాన్ని గ్రహించారు. అన్ని నక్షత్రాలు, గ్రహాలు, వారి యొక్క కక్షాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అన్ని దేవతల యొక్క మహా అధిపతి మీరు, మీకు నేను ప్రణామం చేస్తున్నాను, మీపైనే నేను ధ్యానం చేసుకుంటున్నాను అని ఈ విధంగా వాళ్ళు ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని అర్పిస్తారంట ఆ యోగులు. ఇలా చేసుకోవాలని చెప్తున్నారు, దీనిపైన ధ్యానం చేసుకోవాల్సిన వాళ్ళు. సో ఈ యొక్క భగవంతుడు విష్ణు యొక్క శరీరంగా గుర్తించబడే ఈ శిశుమార చక్రం, ఇందులోనే అన్ని దేవతలు,
తారలు, నక్షత్రాలు అంటే గ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఎవరైతే 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, ఈ సాయంకాలం ఈ మంత్రాన్ని జపిస్తారో ధ్యానం చేసుకుంటూ, వాళ్ళు తప్పకుండా అన్ని పాపాల నుంచి ముక్తి పొంది వాళ్ళు కూడా ఈ విధంగా 3 సార్లు ఎవరైతే ధ్యానం చేస్తూ గుర్తుంచుకుంటారో వాళ్ళు అన్ని పాపాలు తొలగిపోతాయంట. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈ యొక్క విషయాన్ని మనకి సారాంశం రూపంలో చెప్తున్నారు. ఈ విశ్వరూపం లేక విరాట్ రూపం శిశుమార్ పైన ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా పాపాల నుంచి ముక్తి కలుగుతుంది. సో ఈ ధ్రువలోకం వచ్చేసి మొత్తం ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ కంక్లూజన్. ఇప్పుడు సూర్యుడి నుంచి ఎంత పైన ఉంది ఈ ధ్రువలోకం అంటే 3,800,000 యోజనాలు సూర్యుడి పైన ఉన్నది ధ్రువలోకం. ఈ ధ్రువలోకం పైన 10 మిలియన్ల యోజనాల పైన ఉన్నది మహర్లోకం. మహర్లోకంకి 20 మిలియన్ల యోజనాల పైన ఉన్నది జనలోకం. జనలోకంకి 80 మిలియన్ల యోజనాల పైన ఉన్నది తపోలోకం. తపోలోకానికి 120 మిలియన్ల యోజనాల పైన ఉన్నది సత్యలోకం. అంటే సూర్యుడు నుంచి సత్యలోకానికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 233,800,000 యోజనాలు. సో వైకుంఠ లోకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 26,200,000 యోజనాలు సత్యలోకం పైన వైకుంఠ లోకాలు ఉంటాయి. ఈ విధంగా విష్ణు పురాణంలో వర్ణించబడింది. ఏమని? తస్ విష్ణు కవరింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ 260,000,000,000 యోజనాలు యూనివర్స్ యొక్క కవరింగ్ అంట. సూర్యుడి నుంచి దూరంగా ఉందని చెప్పారు. అంటే సూర్యుడి నుంచి పృథ్వీ వరకు మరి ఎంత డిస్టెన్స్? 100,000 యోజనాలని ముందే చెప్పుకున్నాం. ఇంకా అండ్ బిలో ద ఎర్త్ ఈజ్ 70,000 యోజనాస్. ఓకే, 70,000 యోజనాలు పృథివీ కింద ఏమున్నాయంటే 7 లోకాలు ఉన్నాయి. ఇంకా అవునా? అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల. ఈ 7 లోకాల కింద 30,000 యోజనాల కింద శేషనాగు ఉంటారు. ఆయన గర్భోదాక సముద్రం పైన శయనించి ఉన్నారు. ఈ యొక్క సముద్రం వచ్చేసి 249,000 యోజనాల 249,800 యోజనాలు లోతుంటుంది సముద్రం, గర్భోదాక సముద్రం. అంటే ఇప్పుడు మీరు మొత్తం లెక్కేసుకుంటే, యాడ్ చేసుకుంటే టోటల్ డయామీటర్, యూనివర్స్ యొక్క డయామీటర్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 500 మిలియన్ల యోజనాలు, లేకపోతే 4 బిలియన్ల మైళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఇచ్చిన లెక్క. మీరు తర్వాత కూడా తాత్పర్యంలో చూసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వస్తుంది. సో దీంతో ఈ యొక్క అధ్యాయం కూడా ముగుస్తుంది. సో మనం ఇక్కడే ఈరోజు చర్చ ముగిద్దామంట. ఇంకా అవే సబ్టరేనియన్ హెవెన్లీ ప్లానెట్స్ అంటే బిలస్వర్గం అంటారు. కింద ఉన్న 7 లోకాల్లో ఉన్న స్వర్గాలు, వీటి గురించి, బిలస్వర్గాల గురించి మనం నెక్స్ట్ అధ్యాయంలో మనం తర్వాత రేపు చూసుకుందాం, రేపు చర్చించుకుందాం. ఈరోజు ఇక్కడే ముగిస్తాను నేను చర్చను. చాలా చాలా ధన్యవాదాలు మీరందరూ ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సంవేద గౌరవ భక్త వృంద కీ జై. తాయి గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.